అందరికీ జై హింద్ జై భారత్. కాంగ్రెస్ కంటే బీజేపీ ఎందుకు బెటర్ పార్టీ, అలాగే దేశభక్తి భావజాలం ఏ పార్టీకి ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక బలమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చైతన్య గౌరపాటి గారి యొక్క వ్యాఖ్యానం చూద్దాం. నాకు కాంగ్రెస్ కంటే బీజేపీ బెటర్ అనిపించడానికి కారణాల్లో ఇదొకటి. ఏప్రిల్ 2010లో దంతెవాడలో మావోయిస్టులు దాడి చేసి 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ హోంమంత్రి చిదంబరం రాజీనామా చేయాలి అని అడగలేదు. అలా అడగకపోగా మీరిప్పుడు తప్పుకుంటే మావోయిస్టులు దాన్ని తమ విజయంగా భావించి ఆత్మస్థైర్యం పెంచుకుంటారు. హోంమంత్రి గారు వెనకడుగు వేయకుండా ముందుండి నడిపే సైన్యాధ్యక్షుడిగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. దానికి మా పూర్తి మద్దతు సహకారం అందిస్తామని ప్రకటించారు. అది ప్రతిపక్షం అంటే. ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు పాకిస్తాన్ భాష మాట్లాడినటువంటి విపక్షం ఈ కాంగ్రెస్ పార్టీ. అటు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో అనుమానించారో ఆర్మీని, అలాగే ఇక్కడ రాహుల్ గాంధీ కూడా అలాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు ఆర్మీని ఉద్దేశించి, దేశాన్ని ఉద్దేశించి. ఏమన్నా అంటే అది మోదీని విమర్శిస్తున్నాం. మోదీని విమర్శించడం మీకు రాదా? అంటే మోదీ భుజం మీద నుంచి భారత్ని మీరు లాగాలి కిందకని చూస్తున్నారని ఎవరు అర్థం చేసుకోలేరనా? సో నాడు జరిగినటువంటి దంతేవాడ దారుణంలో కాంగ్రెస్ వైఖరి చూడండి. అక్కడ హోంమంత్రి డైరెక్ట్గా వచ్చేసి రిజిగ్నేషన్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఆ టైంలో బీజేపీ మీరు అలా చేయకూడదు, అలా చేస్తే మావోయిస్టులకు విజయమైనట్లు అవుతుందని అక్కడ అడ్డు రావడం అనేది ఏదైతే ఉందో అది దేశభక్తి అంటే. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా బీజేపీకి ఉన్నటువంటి ఈ నిబద్ధత వలననే 1994లో జెనీవాలో జరిగిన యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సమావేశంలో పాకిస్తాన్ పెట్టబోతున్న యాంటీ ఇండియా రెజల్యూషన్ ఎదుర్కోవడానికి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఎన్నుకొని పంపారు అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమాధికారం విషయంలో బీజేపీ రాజకీయాలు చేయదు. తమకు వ్యతిరేకంగా ఉండే పార్టీలను, సిద్ధాంతాలను ఎదుర్కోవడానికి దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం, విదేశీ శక్తులతో చేతులు కలపడం వంటివి బీజేపీ చేయదు. దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలతో కూడా రాజకీయాలు చేస్తున్న రాహుల్ గాంధీ తన ముందు తరాలను చూసి చాలా నేర్చుకోవాలి. బీజేపీ లాగా కాంగ్రెస్ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతం పట్ల, నిబద్ధత పట్ల, ఆ నిబద్ధతతో నిలబడడం నేర్చుకోవాలి అని. అది జరగదులేండి. కాంగ్రెస్ వైఖరి ఎప్పుడూ కూడా చాలా వరకు యాంటీ నేషనల్ విధానాలే. అదొక విచిత్రమైన ధోరణి. సో అప్పటి వీడియో ఇది చూడండి. To the news of the Home Minister's offer to resign, the BJP today said Chidambaram must not turn his back on the crisis, as that would be a victory for the Maoists. Well, the left thinks it's time we for all know action, that the not action has been politics. interesting. With the nation's security, the responsibility is to secure the nation is his. But he cannot be seen as a man who is retreating from the battlefield, whimpering and shying away, a soldier on a back foot. చాలా కాలం కిందటి వీడియో కాబట్టి కొంచెం క్వాలిటీ లేకపోయినప్పటికీ ప్రతాప్ రెడ్డి గారు అప్పటి బీజేపీ అధికార ప్రతినిధి, ఆయన మాట్లాడినటువంటి విషయాలు మీరు గమనిస్తే కనుక మీరు రాజీనామా చేయొద్దు, అలాంటి కార్యక్రమాలు చేయొద్దు అంటే అధికారంలో ఉండి కూడా సంతుష్టీకరణ ధోరణినే కాంగ్రెస్ వ్యవహరించేదన్నమాట. ఇప్పుడు ఆ నిజాలు తెలుస్తూ ఉన్నాయి. అందుకని గూగుల్ తల్లిని ఒక్కొక్కసారి దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. ఇలాంటి విషయాలన్నీ అలా బయటికి తీస్తూ ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎవ్వడూ తప్పించుకోలేడు గూగుల్ తల్లి నుంచి. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. జై హింద్ జై భారత్.